ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? లైక్ పుష్పకి డబల్ అనుకుంటున్నాను. యా. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వరకు కూడా సినిమాల్లో సక్సెస్ వచ్చింది, తర్వాత ఇప్పుడు పొలిటికల్ గా సక్సెస్ గా ఉన్నారు కదా, మరి ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అవుతారంటారా? పక్కా కంబ్యాక్ అవుతారు. అంటే ఓజీనా హరిహర వీరమల్లు? హర అండ్ ఓజీ కూడా రెండిట్లో ఒకటంటే ఓజీ. ఓజీ యా. ఎందుకని? ఐ మీన్ నేను ట్రైలర్ చూసాను కాబట్టి నాకు అలా అనిపించింది. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు మీరైతే? థ్యాంక్ యూ. చాలు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. 47 మిలియన్స్ వ్యూస్ క్రాస్ అయిపోయాయి అన్నమాట. అయితే అప్పట్లో పుష్ప 2 బిలియన్స్ వచ్చాయి 24 అవర్స్ లో. మరి కలెక్షన్స్ విషయంలో కూడా హరిహర వీరమల్లు క్రాస్ చేస్తుంది ఆ పుష్ప 2ని. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే అద్భుత కళాఖండాన్ని, ఒక జీవిత ప్రయాణాన్ని చెప్పమంటే ఒక దాంతో కట్టకూడదు. అది ఓ రకంగా మసాలాగా హిట్ అయింది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఇతిహాసాల కథల వల్ల వచ్చినటువంటి కథ కాబట్టి ఇది కూడా సెన్సేషనల్ హిట్ అవుతుంది నమ్ముతాను. స్టోరీ విషయం పక్కన పెడితే కలెక్షన్ల విషయంలో ఇప్పుడు వ్యూస్ పరంగా క్రాస్ అయింది, ఓకే, బట్ కలెక్షన్ల విషయంలో క్రాస్ చేస్తుందా లేదా? క్రాస్ చేస్తుందా లేదా అని మనం జడ్జిమెంట్ చేయలేం, కానీ కాకపోతే అద్భుతమైన హిట్ మాత్రం అవుతుంది. ఓకే, సెన్సేషనల్ హిట్ అవుతుంది, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. ఒక సినిమాతో పోల్చి ఆ అవతల సినిమా వాళ్ళని మనకు కించపరచకూడదు, ఎందుకంటే అతను కూడా సినిమా వాడు కాబట్టి. ఏదేమైనా హరిహర వీరమల్లు మన ఇండియాలో ఉన్నటువంటి ఒక వీరుడి కథ, గతించిపోయినటువంటి ఆ కథని మనం చూడబోతున్నాం. ఒక అద్భుత సినిమాని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ సృష్టించబోతుంది, ఇది మాత్రం నిజం. అంటే పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది. అవును. అంటే ఆయనకు తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో అంత ఆదరణ లేదు, వాళ్ళు ఆదరిస్తారా లేదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన తర్వాత మన దేశంలో ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈయన డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ అంటే ఈయనేనా అని కూడా తెలుసుకుని మరీ సినిమా చూస్తారు. ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో నేను చెప్పలేను, కానీ ఒక అద్భుత విజయాన్ని మాత్రం సాధించబోతుంది. యుద్ధం సీన్స్ ఉంటే అలానే ఉంటాయి, అన్ని యుద్ధం సీన్స్ ఒకేలా ఉంటాయి. ఈ యుద్ధాలు ఏం కొత్తగా మారేవు, కోతుల్లో మారిపోరు కదా, మనుషుల్లాగా యుద్ధాలు చేస్తారు. కాబట్టి సీన్స్ అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఒక రాజుల యుద్ధం సీన్స్ ఏమన్నా ఉంటే మైథలాజికల్ సినిమాలో కానీ పౌరాణిక సినిమాలే కానీ యుద్ధ సీన్స్ ఒకే రీతిలో ఉంటాయి. కాబట్టి దానికి దీనికి యుద్ధం వేరే విధంగా చేయలేరు కదా. వాళ్ళు దరిద్రులబ్బా. పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారంటే వాడు బుద్ధి లేని సన్నాసి. ఎందుకు చెప్పనా, ఒక గొప్ప మనసున్న మనిషి. ఆయన సంపాదించిన దాంట్లో సగం డబ్బులు జనాలకు పంచి పెడతారు రా బాబు. ఆయన ఎందుకురా బాబు ట్రోల్ చేస్తారు? అలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన దేశంలో. అందులో ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇతను ట్రోల్ చేస్తే ఏమవుతుంది?